వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. కోల్కతా డాక్టర్ అత్యాచారంలో సంచలన నిజాన్ని బయటపెట్టాడు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. మొత్తం ఎంతమంది నిందితులు ఈ దారుణంలో పాల్గొన్నారో తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది. సిబిఐ అధికారుల విచారణలో ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూనియర్ డాక్టర్ హత్య కేసులో తప్పెవరిది? ఏ ప్రిన్సిపల్, బి సంజయ్, సి మమతా బెనర్జీ, డి బెంగాల్ పోలీసులు. కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించిన సంచలన నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఆర్జీకర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చెప్పిన నిజాలు ఈ కేసులో కీలకంగా మారాయి. విచారణలో భాగంగా ఆయన చెప్పిన నిజాలు విని అధికారులే షాక్ కి గురయ్యారు. ఆ రోజు హాస్పిటల్లో జరిగిన దారుణాన్ని తన ఫోన్లో రికార్డ్ చేసినట్లు సిబిఐ అధికారులకు సందీప్ చెప్పాడు. ఆ వీడియో ఫుటేజ్ ను పోలీసులకు అప్పగించాడు. మొత్తం 7గురు ఆ డాక్టర్ పై అత్యాచారం చేసినట్లు సందీప్ ఘోష్ చెప్పాడు. అయితే ఇదే విషయానికి సంబంధించి హాస్పిటల్లో పనిచేస్తున్న ఓ నర్సు మరికొన్ని రహస్యాలను వెల్లడించింది. ఆగస్టు 9న ట్రైనీ వైద్యురాలు హత్య జరిగిన రోజు కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ కి చెందిన జూనియర్ వైద్యుడు అక్కడే ఆ రాత్రి స్నానం చేసినట్లు ఆ రోజు నైట్ డ్యూటీ నిర్వహిస్తున్న నర్సు సిబిఐ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ రోజు రక్తపు మరకలతో ఓ జూనియర్ వైద్యుడు హడావిడిగా బాత్రూమ్ వైపు వెళ్లినట్లు నర్సు చెప్పింది. అయితే ఆ డాక్టర్ ను ఆ ఆసుపత్రిలో గతంలో ఎప్పుడు చూసి ఉండలేదని అంటోంది నర్సు. అయితే ఆ రక్తపు మరకల గురించి జూనియర్ డాక్టర్ ని నర్సు అడగగా సంబంధిత వార్డులోని బెడ్ నంబర్ 4లో ఉన్న పేషెంట్ కు పిఆర్బిసి ఇచ్చానని, అందుకు సంబంధించిన రక్తపు మరకలు పడ్డాయని, వాటిని శుభ్రం చేసుకోవడానికి తాను స్నానం చేస్తున్నానని చెప్పారని సిబిఐ అధికారులకు నర్సు వాంగ్మూలం ఇచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వార్డులోకి ఓ జూనియర్ వైద్యుడు ప్రవేశించాడని, ఎందుకు ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఏవేవో వెతుకుతున్నారని, ఎందుకు అడిగితే పిఆర్బిసి కోసం వెతుకుతున్నానని చెప్పారని అంది నర్సు. సిబిఐ అధికారులు నర్సు ఇచ్చిన వాంగ్మూలం మేరకు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు జూనియర్ డాక్టర్ వేషంలో వచ్చిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని కోటుపై ఉన్న రక్తపు మరకలు హతురాలివేనా లేక ఇంకెవరివేనా అనే విషయాలను కూలంకుషంగా దర్యాప్తు చేస్తున్నారు సిబిఐ అధికారులు. ఆసుపత్రిలో ఇప్పటికే కొన్ని కీలక సాక్ష్యాలు తారుమారయ్యాయి. మృతురాలు డెడ్ బాడీ సమీపంలో సెమినార్ హాల్ సమీపంలో ఉన్న బాత్రూమ్ ని ఎవరో కూల్చివేశారని సుప్రీంకోర్టుకు గతంలో సిబిఐ తెలిపింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆసుపత్రి పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ ని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ఆసుపత్రికి చెందిన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నర్సు చెప్పిన దానిని బట్టి ఎవరో అజ్ఞాత వ్యక్తి జూనియర్ వైద్యుని గెటప్ తో ఆసుపత్రిలోకి ప్రవేశించాడని, అత్యాచారం, హత్య చేసి బాత్రూమ్ లో రక్తపు మరకలు కడుక్కుని వెళ్లారనే అంశంపై విచారణ జరుగుతోంది. త్వరలోనే అతనిని కూడా పట్టుకుంటామని సిబిఐ అధికారులు చెబుతున్నారు.